హలో అండి, మీ అందరికీ మా ఇన్సైడ్ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. ఇక విషయాన్ని కనుక గమనిస్తే, నాసాకు చెందిన ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మర్ ఐఎస్ఎస్ నుంచి అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి డాక్ చేయబడిన అంటే అనుసంధానం చేయబడిన స్టార్ లైనర్ అనే అంతరిక్ష నౌకలో భూమికి తిరిగి రావడానికి 2 సార్లు విఫల ప్రయత్నాలు చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు అంతరిక్ష కేంద్రం లోపలే చిక్కుబడిపోయారు. ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ మొదటిసారిగా జూన్ 14వ తారీఖున, ఆ పైన జూన్ 26వ తారీఖున కూడా ఈ 2 సార్లు వాళ్ళు బయలుదేరి వెళ్ళిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లోనే మరలా బయలుదేరి తిరిగి రావడానికి ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళ నౌకలో హీలియం లీకేజ్ అవ్వడం వలన, అలాగే థ్రస్టర్లు సరిగా పనిచేయకపోవడంతో పాటు అనేక హార్డ్వేర్ సమస్యలు ఏర్పడడం వలన ఈ 2 సార్లు వారి రిటర్న్ ట్రిప్ క్యాన్సిల్ చేయబడింది. బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ అనే స్పేస్ క్రాఫ్ట్ జూన్ 5వ తారీఖున సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మర్ని తీసుకుని అంతరిక్షంలో ప్రవేశించింది. అక్కడ 2 రోజులు గడిపిన తర్వాత వారిని తిరిగి భూమికి తీసుకురావడానికి 2 సార్లు ట్రై చేశారు, కానీ సక్సెస్ కాలేదు. ఇక నెక్స్ట్ జూలై 2 తర్వాత మరోసారి ప్రయత్నించే అవకాశం ఉంది. ఈ మిషన్ యొక్క లక్ష్యం ఏంటి, అలాగే ప్రస్తుతం స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో వచ్చిన సమస్య ఏంటి అని కనుక మనం ఒకసారి చూస్తే, ఈ స్టార్ లైనర్ అనేది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అనగా ఐఎస్ఎస్కి ఆస్ట్రోనాట్స్ని తరలించడానికి బోయింగ్ కంపెనీ ద్వారా అభివృద్ధి చేయబడిన ఒక రీయూజబుల్ స్పేస్ క్రాఫ్ట్. ఇది గంటకు 28,160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ నౌక 10 మిషన్స్ వరకు వాడుకోవచ్చు అన్నమాట. ఈ స్టార్ లైనర్కి ఇదే ఫస్ట్ టెస్ట్ క్రూ మిషన్. జూన్ 5వ తారీఖు 2024న ఇది సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మర్ని తీసుకుని వెళ్ళింది. ఇది ప్రస్తుతానికి అంతరిక్ష కేంద్రం లోపల సిబ్బందితో కూడా ఐఎస్ఎస్కు డాక్ చేయబడి అంటే అనుసంధానం చేయబడి ఉన్నది. అయితే నివేదికల ప్రకారం ఈ నెల ప్రారంభంలో వ్యోమగాములను ఐఎస్ఎస్కు ఎగరవేసినప్పుడే అంటే స్టార్టింగ్ వీక్లోనే ఈ హీలియం లీక్ అయిన విషయాలు నాసాలో ఉన్న వాళ్ళకి అలాగే బోయింగ్లో ఉన్న వాళ్ళకి తెలుసు అని కొంతమంది విజిల్ బ్లోయర్స్ సోషల్ మీడియాలో పేర్కొంటా ఉన్నారు. అదే విషయాన్ని న్యూస్ పేపర్స్ కూడా రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అంతరిక్ష నౌక యొక్క హీలియం ట్యాంక్లో లీక్స్ ఉన్నాయని అధికారులు గుర్తించారట. ఈ సమస్య చాలా చిన్నదని, దానివల్ల ఈ మిషన్ని ఆలస్యం చేయాల్సిన పని లేదని వాళ్ళు భావించి వాళ్ళు ముందుకు వెళ్ళారు అని సిబిఎస్ న్యూస్ రిపోర్ట్ తన నివేదికలో తెలిపింది. ఈ హీలియం లీక్ కంటే ముందు కూడా ఈ స్పేస్ క్రాఫ్ట్లో కొన్ని సమస్యలు తలెత్తినట్లుగా అదే విజిల్ బ్లోయర్స్ చెప్తా ఉన్నారు. అయితే ఈ స్పేస్ క్రాఫ్ట్ ఆర్బిట్కి చేరుకున్న తర్వాత అంటే సుమారుగా 25 గంటల తర్వాత అది అంతరిక్ష నౌకలో ఇంకొక 4 చోట్ల హీలియం లీక్ అవుతున్నట్లుగా కనుగొన్నారు. దాంతో ఉన్న 5 థ్రస్టర్స్ పనిచేయకుండా పోయాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి కనుక మన వార్తలను బట్టి కనుక మనం చూస్తే 4 థ్రస్టర్లు సాధారణ పరిస్థితికి రావడం జరిగింది. అవి చక్కగా పనిచేస్తూ ఉన్నాయి. ఒక థ్రస్టర్ ఇంకా ప్రాబ్లం చేస్తూ ఉంది. సరే, ఈ అంతరిక్ష నౌక ఆ 2 సిబ్బందితో తిరిగి రావడానికి ముందు నాసా అట్లాగే బోయింగ్లోని చాలా ఇంజనీర్స్ దాని పనితీరు అట్లాగే భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా అంచనా వేస్తూ ఉన్నారు. అంటే త్వరపడి అక్కడి నుంచి త్వరగా వాళ్ళని తీసుకురావాలనే పాయింట్ అయితే లేదు, కానీ జాగ్రత్తగా దాన్ని చక్కగా వర్క్ చేసే టైంలోనే అక్కడి నుంచి వాళ్ళు మూవ్ అవ్వాలని చూస్తూ ఉన్నారు. ఈ వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకున్నారా? సునీత విలియమ్స్ మరియు విల్మర్ అవుటర్ స్పేస్లో అయితే లేరు కదా, వాళ్ళు సురక్షితంగా ఐఎస్ఎస్ లోపల ఉన్నారు. ఇక్కడ వారికి ఆహారం, కావలసిన వనరులు, కమ్యూనికేషన్ సాధనాలు, వారి రోజువారీ కార్యకలాపాలు కొనసాగించడానికి తగినంత స్పేస్ కూడా ఉంది. ఈ స్పేస్ స్టేషన్లో ఎక్కువ కాలం స్టే చేయడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏదైనా తక్కువ ఉందనుకోండి, భూమి నుండి వారికి తిరిగి సరఫరా చేయడానికి కూడా, సప్లైస్ చేయడానికి కూడా వాళ్ళకి ఏర్పాట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఐఎస్ఎస్లో మరో 5 వ్యోమగాములు కూడా ఉన్నారు. అసలు నాసా ఏం చెప్తుంది? ఈ ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలో చిక్కుకున్నారనే వాదనను నాసా నిర్ద్వందంగా తోసిపుచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో ఆ అంతరిక్ష నౌకను ఇప్పటికీ కూడా అన్డాక్ చేసి ఫ్లై చేయొచ్చు అని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, 2 వ్యోమగాములు ఐఎస్ఎస్లో ఎక్కువ కాలం ఉండగలిగిన అవకాశాలు ఉండొచ్చు. అక్కడున్న పరిస్థితులు కూడా సహకరిస్తూ ఉన్నాయి.
కానీ స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఎక్కువ కాలం అక్కడ ఉండలేదు. ఎందుకంటే అది హార్మోని అని పిలువబడే ISS డాకింగ్ మాడ్యూల్కి అనుసంధానం చేయబడింది. మరియు ఈ హార్మోని మాడ్యూల్ యొక్క లిమిటెడ్ ఫ్యూయల్ రిసోర్సెస్ కారణంగా స్టార్లైనర్ అక్కడ 45 రోజులు మాత్రమే ఉండగలుగుతుంది. ఆ సమయం దాటితే కనుక ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఉందో ISS నుండి సురక్షితంగా అన్డాక్ చేయడం అనేది దాదాపుగా అసాధ్యం. అంటే దాన్ని అనుసంధానం నుంచి విడదీసి బయటికి తీయడం అనేది చాలా అసాధ్యం. అలాంటి పరిస్థితి వస్తే వ్యోమగాములు ఈ ఆస్ట్రోనాట్స్ని తిరిగి ప్రత్యామ్నాయ రవాణా అవసరం అవుతుంది. ఇదే విషయాన్ని మనం న్యూస్ పేపర్లో చూస్తూ ఉన్నాం. ప్రతి వాళ్ళు కూడా స్పేస్ ఎక్స్ సంబంధించిన ఎలాన్ మస్క్ గారికి ట్యాగ్ చేస్తూ ఇదే విషయాన్ని చెప్తా ఉన్నారు. స్పేస్ ఎక్స్కి చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక, అలాగే రక్షణ్ స్పేస్ క్రాఫ్ట్ సూయజ్కి కూడా వ్యోమగాములను వెనక్కి తీసుకొచ్చే సామర్థ్యం కలిగి ఉన్నాయి. వారు తిరిగి రావడానికి ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఆలస్యం జరిగింది అనే కనుక మనం చూస్తే, ఈ ఆస్ట్రోనాట్స్ జూన్ 13వ తారీఖున తమ 6 గంటల ప్రయాణంలో తిరిగి భూమికి రావాల్సి ఉంది. అప్పటి నుండి 2 సార్లు వాళ్ళు విఫల ప్రయత్నం చేశారు. ప్రస్తుతం వాళ్ళు జూన్ 2వ తారీఖు తర్వాత మళ్ళా తిరిగి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని న్యూస్ రిపోర్ట్స్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే బోయింగ్కి చెందిన ఈ స్టార్లైనర్కి ఇదే మొట్టమొదటి విజయవంతమైన విమానయానం. వాళ్ళు చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు, కానీ ఇప్పటికి మాత్రమే ఈ సక్సెస్ఫుల్ మిషన్లో ఆస్ట్రోనాట్స్ని ISSకి చేరవేయగలిగారు. ఇదే విషయం మీద నాసా మరియు బోయింగ్ అసలు ఏం చెప్తా ఉన్నాయి అని కనుక మనం చూస్తే, బోయింగ్ ప్రతినిధి ది గార్డియన్తో మాట్లాడుతూ 2 ప్లాన్డ్ స్పేస్ వ్యాక్స్ తర్వాత తిరిగి వచ్చేలా వాళ్ళు సర్దుబాటు చేస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు అని చెప్పారు. అయితే తగినంత సప్లైస్ ఉండటం వలన త్వరగా మళ్ళీ తిరిగి వచ్చేయాలనే పరిస్థితి అయితే ఇప్పుడే లేదు. కానీ వాళ్ళు ఈ భద్రత విషయాలు, సేఫ్టీ విషయాలు కానీ జాగ్రత్తగా పరిశీలించి ముందుకు రావాలని చూస్తూ ఉన్నారు. ఈ అంతరిక్ష నౌకకు మిషన్ కోసం 7 గంటల ఫ్రీ ఫ్లైట్ టైం సమయం అవసరం. అయితే ఈ స్పేస్ క్రాఫ్ట్లో అన్డాకింగ్ తర్వాత 70 గంటల ఫ్లయింగ్ సామర్థ్యం ఏర్పరచబడిందని నాసా పేర్కొంది. గత వారం ఒక ప్రెస్ ఈవెంట్లో నాసా యొక్క కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ మాట్లాడుతూ, డాకింగ్ సమయంలో మేము గమనించిన చిన్న హీలియం సిస్టమ్ లీక్లు, అలాగే థ్రస్టర్ పనితీరును నిర్వహించడానికి ఈ సమస్యను జాగ్రత్తగా సాల్వ్ చేసే పనిలో ఉన్నామన్నారు. ఈ ఇష్యూ ఏదైతే ఉందో అది బోయింగ్ను ఎలా ప్రభావితం చేయబోతుంది అనేది కనుక మనం ఆలోచిస్తే, దాదాపు ఇప్పటి వరకు 20 మంది వరకు కూడా విజిల్ బ్లోయర్స్ బోయింగ్ విమానాల్లో ఉన్న భద్రతా సమస్యల గురించి మాట్లాడుతూ విజిల్ బ్లో చేస్తూ ఉన్నారు. వాళ్ళ క్వాలిటీ విషయంలో కావచ్చు, నాణ్యత విషయంలోనూ, అలాగే భద్రతా సమయ లోపాల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అవి కీలక సమయాల్లో తరచుగా బ్రేక్ డౌన్స్ రావడం గురించి వాళ్ళు, దీని వలన ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ విమర్శలు ఎదుర్కొంటున్నాం. ఇదే సమయంలో ఇలా జరగడం నిజంగా తలకు మించిన భారమే. డాక్ చేయబడిన స్టార్లైనర్లో వచ్చిన సమస్యల వలన అయిన ఖర్చు అంతా కూడా ఒక యాడ్ ఆన్ లాంటిది. అంటే ఇది నాసా బడ్జెట్ $1.5 బిలియన్ మించి ఇప్పటికీ $4.5 బిలియన్ల ఖర్చు అయిందని తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు ISSకు సిబ్బందిని చేరవేసే ఏకైక ప్రైవేట్ అంతరిక్ష నౌక స్పేస్ ఎక్స్ యొక్క క్రూ డ్రాగన్ మాత్రమే. ఇప్పుడు బోయింగ్ వారి స్టార్లైనర్ ఈ స్పేస్ ఎక్స్కు ఒక కాంపిటీటర్గా మారనుంది అనే ప్రచారం మాత్రం చాలా బాగా జరిగింది. సరే, ఇంతకీ ఇప్పుడు అంతరిక్ష కేంద్రంలో ఎంతమంది ఉన్నారు? ఈ అంతరిక్షంలో మొత్తం 10 మంది ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. ISSలో 5 ఆస్ట్రోనాట్స్, అలాగే స్టార్లైన్ ద్వారా వెళ్ళిన సునీత విలియమ్స్, బుచ్ విల్మర్, అలాగే చైనీస్ యొక్క అంతరిక్ష నౌక తియాంగాంగ్లో కూడా 3 ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. ఇదే స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో 2025 ప్రారంభంలో కూడా మళ్ళా ISSకు కొంతమంది సిబ్బందిని తీసుకువెళ్ళాలి అని చెప్పి ఈ నాసా వాళ్ళు బోయింగ్తో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తాను. ఇక ఆ ఒప్పందం పని పాయే. మా కంటెంట్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.